హలో రే వెన్ను లోపల వడక మొదలైందా? వారం నుంచి ప్రతి గంట ప్రతి క్షణం దీనికోసమే ఎదురు చూస్తున్నాను రా. ఒకవైపు నిన్ను ప్రేమించిన అమ్మ అబ్బా, ఇంకోవైపు నువ్వు పడి చచ్చే అమ్మాయి. 5 నిమిషాలు అందరూ పోతారు. ఎవరి చావు ముందు చూస్తావో తేల్చుకోరా. మాట్లాడరా బాబు బాబు మా అమ్మ నాన్న నా ప్రాణవరా. ఎప్పుడైతే నన్ను వదిలి నా వాళ్ళ మీద చేయి పడిందని తెలిసిందో నెక్స్ట్ సెకండ్ లేపాల్సింది ఆల్రెడీ 2 minutes లేట్ అయింది. చెప్పు ఎక్కడున్నాడు వాడు, చెప్పు. జీవితంలో మొట్టమొదటిసారి మీ నాన్న నందిని ఇంటికి తీసుకురామని చెప్పారు. వెళ్ళరా, వెళ్ళి నందిని తీసుకురా. నాన్ని నేను చూసుకుంటాను. నందిని తీసుకొచ్చేదాకా మీ ఇద్దరు ఊపిరి బిగబెట్టుకుని ఉంటాం. వెళ్ళరా, వెళ్ళు. నువ్వు చంపుతావో ఏం చేస్తావో నాకు తెలీదు. నువ్వు నందిని తీసుకురా, మాకు మీ ఇద్దరు కావాలి. వెళ్ళరా, వెళ్ళు. తమ్ముడి నుంచి ఫోన్ వచ్చినా? వాళ్ళ అమ్మ బాబు పోయారా, వాళ్ళతో పాటు ఈడు పోయాడా? ఫోన్ ఎత్తాడంట్రా. అడుగు. ఏసేయండ్రా వాటి. అమ్మాయిని తీసుకురండి. ఇంకొక అడుగేస్తే దీన్ని గొంతు కోసేస్తా.
పిచ్చి దానికోసం నా 30 ఏళ్ల కష్టంతో పెట్టుకున్నాం. పోలీసులు గవర్నమెంట్ ఉచ్చ పోసుకునే గంజాయి సామ్రాజ్యంతో పెట్టుకున్నాం. రేయ్, వీడు వేళ్లు కూడా కదలకుండా చావుకొట్టండ్రా. ఏంటి మావయ్య చచ్చిపోవడానికి వచ్చాడా పిచ్చికొచ్చాడా? ఆగవే, ఇంకో 5 నిమిషాలు చచ్చిపోయి నీకింత పొగరేంట్రా? లేట్ చేయకో, చంపే. నా ఒంట్లో 1% ప్రాణం మిగిలినా నువ్వు 1 మినిట్ కంటే ఎక్కువ బతకవు. చంపే. నా కొడుకుని చంపినని ఏడిపించాడ్రా దీని బాబు. ఆ గాయం ఆరకముందే దీనికోసం నా వాళ్ళని చంపి నా దాకొచ్చావు. దేనికోసం వచ్చావో దాని చేతే చంపిస్తా. రేయ్, తీసుకోండి రా గన్ను. చంపవే అండి, కాల్చావు. చంపువాణ్ణి కాల్చే. ఏం నువ్వు చేసేది? కాల్ చేసుకుంటావు నువ్వు? నేను చచ్చానంటే సరే అయిపోయావా? నిన్ను తీసుకొస్తాను మాట ఇచ్చా. నా ఒంట్లో 100 బుల్లెట్లు దిగినా నిన్ను తీసుకెళ్తా. చూస్తారేంట్రా? ఎసేయండి. తన కోసం చేస్తా, చంపుతా. కానీ చచ్చే ముందు మిమ్మల్ని అందరు చంపే చేస్తా. Hey. Hey. తీసుకో, కాల్చు. కాల్చు. Hey. बताओ. రాంబాబు ఇంకెంతసేపు రా? హాస్పిటల్ కి వెళ్ళాలి రామ్. ఒరే, మా ఇద్దరికి ఆఫీస్ టైం అయిందిరా. వస్తున్నా. ఉప్పు చేప పప్పు చారు రెడీ. నా కొడుకు ఎంత ఎదిగిపోయాడో.